అందరికీ నమస్కారం. నా పేరు భాష. ఈరోజు ఈ అరటి చెట్లు మల్చింగ్ చేయడానికి ఏం తిన్నా దగ్గరగా పెట్టేసి తీస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ తీద్దామనేసి. 5405 సంపత్ గారిది అండ్ మన రాజేంద్ర గారిది సేమ్ హార్స్ పవర్ వెహికల్. 2 వెహికల్స్ ఈరోజు వచ్చాయి రామకుప్పం ఏరియాలో. ఈరోజు మార్నింగ్ నుంచి ఇంచుమించు ఒక 30% అయితే కంప్లీట్ చేశారు వీళ్ళు. 2 డేస్ పడుతుంది రాజేంద్రనా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నారా? వాళ్ళు నోరు కొట్టుకుంటున్నారు. ఏమనేసి దీనిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇది ఎంత ఎక్కువ చిక్కు ఉంది కదా రాజేంద్రనా. ఇది 27 చెట్టు. అచ్చా, ఇప్పుడు కొట్టింది ఇంకా ఒత్తుగా ఉండే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మన బండిలో. జేసీబీలో ఎత్తి తోలాలంటే ఎంత ఖర్చు, ఎంత వేస్ట్ వస్తుంది, మెయిన్ ఎంత సారం అవుతుంది. కీపర్ గేర్ బాక్స్ లో తోలుతున్నారా? క్రీపర్ 100% క్రీపర్. ఇంత చెట్లు క్రీపర్ లేదంటే గేర్ బాక్స్ డమం ఉంటుంది. అయ్యో, కంపల్సరీ క్రీపర్ ఉంటే సన్నగా ధూళి చేస్తే దుమ్ము చేస్తుంది. అవునులే, ఉండే చిక్కుతనానికి అది ఆర్పిఎం తో పట్టి అది పీసులు చేస్తేనే మనకి ముందు కదులుతుంది బండి. పల్సాగాడ్ చెట్లు ఉంటే వేసేయచ్చు. ఒత్తు చెట్లు ఉంటేనే కంపల్సరీ ఆ గేర్ ఉంటేనే అయ్యేది. థ్యాంక్ యూ రాజేంద్ర అన్న. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తారా పని? అదే ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. విషయం ఇది. ప్రతి ఒక్క రైతుకి నా నుంచి విజ్ఞప్తి ఏమంటే, అరటి చెట్టు అనేది అది ఆ చిక్తో కూడుకున్న పనులకి కీపర్ గేర్ బాక్స్ ఉంటేనే సాధ్యము. ఏం రాజేంద్ర అన్న? ఏదో ఓ రోటోవేటర్లో ఏదో 4 చెట్లు వేసేస్తే పెద్ద పని కాదు అది. ఇలాంటి చెట్లలో ఏదో ఆ 20 అడుగుల చెట్టు అంటున్నారు. వీడియోలో కనిపిస్తుంది మీకు దృశ్యం మొత్తము. ఈ చిక్తనము చూడండి దగ్గర. రాజేంద్రనా ఏంటి రాజేంద్ర ఇట్లా చెప్పండి. ఓకే, ఆ ఫెయిల్యూర్ అయితే ఇంత తోట నేసేకైతే వచ్చి మల్కొని వెళ్ళిపోయాడు. అది చెప్పండి. ఉంటేనే అవుతుంది. జాండియర్ ఏ బండి అయినా. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర అన్న. నేను ఎందుకంటే 2-3 బండ్లు వాడేసి బండికి వచ్చిన. ఈ బండికి వచ్చి దానిపైన ఫస్ట్ మీరు వాడింది న్యూ హాలండ్ ఫార్మ్ ట్రక్, న్యూ హాలండ్, మళ్ళీ ఇప్పుడు జాండియర్. అన్నిటికన్నా మించింది జాండియర్. థ్యాంక్ యూ సో మచ్. జాండియర్ క్రీపర్ లో ఫెయిల్యూర్ అన్నారు. ఫెయిల్యూర్ అయితే ఇంత తోటని ఎందుకు వేస్తారు? వాస్తవమే. వాళ్ళకి బుద్ధి లేకపోతే ఇన్న వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. నా చిలికి చెప్తాను రాజేంద్ర అన్న. ఒక్కరుగానే వినరు. ఎత్తుకునేసినాక బాధపడేది బసన ఆ రోజు నీ మాట వింటే బాగుంటుంది అనే సబ్జెక్ట్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేతకైతుంది? 2 బండ్లు లాస్ చేసుకొని 3వ బండికి వచ్చి సెటిల్ అయిపోయినానంటే దానికి ఏం అర్థమో. అది రెఫర్ నాతో ఆగకుండా మా తమ్మునికి క్రీపర్ గేర్ బాక్స్ ఎత్తేసి. అవునులేండి, ఈ వెహికల్ మీదే. ఇది మీ తమ్ముడు సంపత్ గది కదా. థ్యాంక్ యూ రాజేంద్ర అన్న. ఇక నెక్స్ట్ వీడియో చూద్దాంనా, కంటిన్యూ చేద్దాం వీడియో. ఖచ్చితంగా చేస్తాను రాజేంద్ర అన్న, రైతుల కోసం. ఇది విషయం రైతన్న. మీరే విన్నారు, మన కస్టమర్సే చెప్తున్నారు. ఇలాంటి పని ఇంత చిక్కుతనము ఏ ట్రాక్టర్లో కూడా రాదు అని చెప్తున్నారు. నోరు కొట్టుకుంటున్నారు రైతులు. ఇంత బెస్ట్ వస్తుంది, 10 రూపాయలు ఇచ్చే కోసం కూడా వెనకాడరు రైతులు. ఈ విధంగా దుక్కి ఇంక వస్తే ఇంకేమన్నా ఉందా? చూడండి ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇంకోటి అది వెంటనే ఇది కొంచెం మీరు 1 అవర్ కన్నా వెయిట్ చేస్తే వెంటనే దాన్ని తిప్పేసి ఇస్తాను. అది చూసినారంటే ఇంకా మొత్తం తిరగబడిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ తిప్పేస్తారా? మొద్దు కింద లోపల ఉండేది పైనకి వచ్చేస్తుంది. ఇది మొద్దు ఇప్పుడు లోపల ఉంది కదా, తిప్పేస్తారు. మళ్ళీ కొట్టాలి ఇంకొకసారి. మళ్ళీ నార్మల్ రోడ్లో కూడా దుక్కేసి మళ్ళీ పంట చేసేయచ్చు. అవునండి, ఇంకా ఎరువు అయిపోతుంది, పని అయిపోతుంది. మొత్తం క్లీన్ అయిపోతే మనం నెక్స్ట్ పంటకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. డ్రిప్పింగ్ కి మెయిన్ ఎంత సారం అవుతుంది. దీని అంతా సైడ్ కి తోలి జేసీబీ పెట్టి మళ్ళీ ఆడ కొంచెం ల్యాండ్ వేస్ట్ సైడ్ లో తోలితే. అవునండి, ఆగేసేది ఆ కాలుష్యము. మళ్ళీ అది 1 ఇయర్ దాకా ఎత్తుకునే కేలే సైడ్ కి తోస్తే కూడా మళ్ళీ 1 ఇయర్ తర్వాత మురిగిన తర్వాత ఎంటీ స్పేస్ కూడా వేస్ట్ మనకు. ఇప్పుడు సో కాబట్టి ఈడే సారం అయిపోతే భూమి 2 మిక్స్ అయిపోతుంది. వీళ్ళు వచ్చి కుప్పం నారాయణపురం అనేసి రండి చూస్తే తెలుసలేదు. మీ డౌట్ ఏదన్నా ఉంటే వీళ్ళకి అడగండి. సంపత్ గారు ఉన్నారు, రాజేంద్ర గారు ఉన్నారు, ఎంకేపురం వాళ్ళు, వీళ్ళు ముల్లూరు కృష్ణాపురంలో. మీరు అడగండి. నారాయణపురం అనేసి మన ముత్తువేలు అన్నారు. నీకోసం మాట్లాడిపించేద్దామని తోడుకొచ్చేసిన లొకేషన్ పెట్టించి. మీకు ఏ డౌట్ అన్నా ఉండండి, అడగండి.
చూసినారు సార్ మీకు అందదు చుట్టూ ఎట్లా క్రీపర్ గేర్ ఉంటేనే ఇది మాత్రం తోట వేసేది నువ్వు నార్మల్ దీంట్లో అయ్యలే నాదే ఆ బండ్లో క్రీపర్ లేదు ఈ బండ్లో క్రీపర్ ఉంది ఇది క్రీపర్ నార్మల్ నా ఇది హెచ్పిసిఆర్ హై ప్రెషర్ కామన్ అంటే సిఆర్డి ఇంజన్ అంటారు దాంతో నార్మల్ అది ఈ గ్యాప్ ఒకటే వేస్తున్నాడు హీట్ ఎక్కేసిన వెళ్ళిపోయినాడా దండపని ఎవరు కాదు మన దండపని వేరే వెహికల్ వచ్చింది తోలింది జస్ట్ వెళ్ళి వచ్చింది అంతే వెళ్ళిపోయింది ఆ విధంగా ఉంటుంది ఇంత చిక్తరం చెట్లు ఆ మాత్రం కీపర్లో వేయాలంటే దమ్ముండాలండి దమ్ముండే బండి జాన్ డీర్ అది మీరు తెలుసుకుంటే చాలు ప్రతి ఒక్క రైతుకి 24/7 అందుబాటులో ఉంటాను నా నెంబర్ 8970352283 అన్న క్రీపర్ అన్సెట్లుగా అయితే మామూలుగా మనకి 10-11 ఉంటుంది ఆర్పిఎం ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఆ మాత్రం 10-11 సాగుతుంది ఏడు ఇంజన్లు కాబట్టి సాగుతాయి ఇది చెట్లు కొంచెం హెవీ కాబట్టి అంత పెట్టుకోవాలి మనకి ఆర్పిఎం 19 16 నుంచి 18 చెట్లు కొంచెం పల్చగా ఉంటే కూడా మనము మామూలుగా వేసుకోవచ్చు అది కీపర్లో ఆ పీటీఓ రేంజ్ రావాలి కదా ఇంత చిక్తనం కొట్టాలి కొట్టి పీస్ చేసి మళ్ళీ ముందుకు పోవాలి బండి ఇప్పుడు ఇంకొంచెం చెట్లు కన్నా పల్సన్ ఉంటే 15 కూడా చాలు ఒకే తరమే కంప్లీట్ చేసి నేను తిప్పేసింది ఇప్పుడు దీని 2 తరాలు చెట్లు మెయిన్ 2 తరాలు ఎందుకు వేస్తున్నారంటే మీరు అప్పుడే చెప్పారు కదా ముత్తువేలు అన్నాసే ఇది ఒకటే పెడతాడు ఇది ఎన్ని ఉన్నాయి గుమ్ములీడ 5-6 ఉన్నాయి కటింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా 1 2 3 4 దీంతో 5-6 ఉన్నాయి 10 ఉన్నాయి దీంతో ఫోన్ పడి ఇంకా ఫుల్ ఉండే బండి జాన్ డీర్ పెట్టుకున్నారు కదా 5 మడుగులకి డీజిల్ ఎంత పోతుంది రోడ్వేటర్కి ఎంత పోతుంది మామూలుగా 5 మడగలకి అయితే 4.5 అవుతుంది ప్రజెంట్ టైర్లో అయితే నీళ్ళు పట్టినాము ఇంకా టైర్ 4 టైర్లో నీళ్ళు ఉన్నాయి ఆర్పిఎం ఎంత ఆర్పిఎం 11 పెట్టుకుంటాము 11 అంటే నీకు చిన్న ఏదో రాగి కొట్టే మిషన్ పెట్టుకుంటా చూడు ఆర్పిఎం పట్ 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 అనుకునే ఆ ఆర్పిఎం 11 అంటే కస్టమర్ అంతా ఏమంటాడంటే ఏం బాబాయ్ గాలి వానికి పడిపోయింది మొత్తం చెట్టు ఓ మొదలు ఇంతంతలా ఉండే వాడు ముద్దుని పిల్లడు ఒకటి వచ్చి చూసింది ఆడిబిట్టిన ఎట్లు పెట్టిన వాడు పెట్టినా ఉన్నాను వాడు వచ్చి రౌండ్ వేసుకోని పోయా పాపము 3వ దినం నాడు మొత్తం పడిపోయి 3వ దినం ఆయనే రైతు నేను చూస్తా ఉన్నావా రైత వ్యాపారస్తుడా చూడు ఇప్పుడు రాత్రి 11 గంటలకు వచ్చేస్తే స్టార్ట్ చేసి సంపత్ బండి ఉంటుందండి నేను వేసుకునేది ఇట్లే లాంగ్ వేసుకుంటా అదే ఆడ ఎత్తుకునేస్తాను ఏం ఫాస్ట్గా అయిపోతుంది తరమా అంత టైం పట్టేది పనిలో పులి వేటాడికి దిగుతా ఉంది కాబట్టి లేట్ అవుతుంది ఇప్పుడు ఫాస్ట్గా వేస్తారు ఇదంతా సార్ 1 అవర్ కూడా పెట్టాలి ఇంకా 1 అవర్ కూడా పెట్టాలి ముందు అయిపోతుంది వాళ్ళు ఎన్నికల్లో జరగానే పడుతుంది సైడ్ వచ్చేయండి వాడికన్నా పోయిన గెట్టినాడంటే అంతే ఎన్నికల్లో మన్ను పడుతుంది కన్నుల్లో సైడ్ వచ్చేయండి చూడండి రైతులారా మంచి ఏది చెడు ఏది తెలుసుకోండి చెప్పి సాల్వ్ అయిపోయింది నాకు ఇంకా ఎంత చెప్పాలో ఇంకా ఎన్ని టెక్నాలజీ మేము ముందు నిలబెట్టాలో నాకైతే తెలియదు సంపత్ గారి నంబర్ 9000346730 నెక్స్ట్ నెంబర్ 9177314463 వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇలాంటి పనులకు కాంటాక్ట్ చేయండి సంపత్ ఎంకేపురం అండ్ వాళ్ళ అన్నగారు వచ్చి రాజేంద్ర जॉन डियर जिंदगी का बेस्ट डेज है
టైట్ చూడండి 0.5 స్పీడ్లో రన్ అవుతుంది కీపర్ గేర్ బాక్స్. ఆ విధంగా పోతేనే ఈ విధంగా మల్చింగ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క రైతుకి జాన్ డీర్ సాటిగా ఉంటుంది. నమస్కారం.